సో ఈ రోజు ఫైనల్ గా అయితే నేను కార్ కొనేసాను. మరి మాకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా బ్రో. అట్లా అంటే నా బేబీకి ఇస్తే బాగుంటుంది. మన బేబీ అంటున్నాడు రామ్రా బాబు, నిజంగా రా నాయన, కండు కాయతులు ఉన్నారా నాయన. ఇంటికి కూడా అమౌంట్ ఇవ్వకుండా సేవింగ్ ఇసుకు మరి కొనేది నా డ్రీమ్ కార్ ఇది. అరే నిజంగానే మమ్మ, మందే కార్ ఇంకించి మనతోనే ఉంటది. ఎందుకు ఏడుస్తున్నావు? అరే అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు? చాలా హ్యాపీగా మనం ట్రిప్ పోదాం. పోదామా? నువ్వు ఇట్లా తాగుతావు, ఏమి చేస్తావు అన్ని తెలుసు, కానీ నువ్వు ఇట్లా పైసలు సేవింగ్ చేస్తున్నావు అంటే నేను ఇదే నీకోసమే కదా బంగారం. అరే బుజ్జిగా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందా? ఏం మజాలా ఆగు అమ్మా, ఆగు నీకు చెప్పు తీసుకొని కొడతా బాడతావు. ఫోటో తీయమంటే వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఈ రోజు ఫైనల్ గా అయితే నేను కార్ కొనేసాను. నా ఇన్ని రోజులు కష్టము ఎంత సంతోషంగా ఉన్నా అంటే చెప్పుకోలేకపోతున్నా, కానీ వీళ్ళందరికీ తెలియదు. సడన్ గా కార్ తీసుకొచ్చి ముందు పెట్టాను. అవును, ఎందుకు సర్ప్రైజ్ కూడా అండి, ఎందుకు గిఫ్ట్ కాదు కాదు, మనదే ఇంకించి తార్ ఇది, మనతోనే ఉంటది, మన బేబీ ఇంకించి షార్ట్ ఇది. అది నిజం నా డ్రీమ్ కార్. నిజం చెప్పు. నిజంగా ఎప్పుడే నువ్వు రాదు, ఇప్పుడే తిరుగు మందే కార్. ఇంకా అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు తెలుసా ఫస్ట్ ఇది తెలీదు, అదే ఎందుకు సర్ప్రైజ్ ఇప్పుడు. మరి మాకు సర్ప్రైజ్ ఇవ్వచ్చు కదా బ్రో. అట్లా అంటే నా బేబీకి ఇస్తే బాగుంటుంది. మన బేబీ అంటున్నాడు నా బేబీ. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేస్తా, నీకు డ్రైవింగ్ రాదు కదా బ్రో. ఫస్ట్ నేర్చుకుంటా. ఇప్పుడు నువ్వు డ్రైవింగ్ చేసుకుంటా, మీ పిల్ల పక్క నుండి ఇట్లా కపుల్స్ ఇట్లా పెట్టుకొని ఏ మధురం ఇప్పుడు నుంచి స్నాప్స్ పెట్టుకొని అట్లా బాగుంటది కదా, అందుకని చెప్పి. నిజంగా మామా మీరు జోకర్ ఉంటారేమో. ఏంది కొన్ని ఒక 1 వీక్ అవుతుంది. మామూలు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు పెట్టా. మళ్ళీ అప్పుడే తొందర తీసుకొస్తే మళ్ళీ మీరు ఇంకా అప్పటికే ఈ పాటికి గొల్ల చేసి ఉంటారు వినాయక చవితికి. అరే ప్రామ్రా బాబు, నిజంగా రా నాయన, కండు కాయతులు ఉన్నారా నాయన. వస్తే కొన్ని రోజులు ఆగు, కీస్ కూడా ఉన్నాయి కావాలంటే తీస్తా, కొంచెం బాగు. ఫస్ట్ ఎందుకు సర్ప్రైజ్ ఇచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎవ్వరు తెలియదు, ఫస్ట్ మీకే తెలుసు. అందుకే వీడియో కూడా కొడుతున్నా. డబ్బులు ఎట్లా వచ్చినాయి? 3 years కష్టం మా. 3 years వచ్చిన అంటే ఇంటికి కూడా అమౌంట్ ఇవ్వకుండా సేవింగ్ ఇసుకు మరి కొనేది నా డ్రీమ్ కార్ ఇది. అందుకని కొనాను. ఆ కార్ ని ఫస్ట్ రీఓపెన్ ఎవరు చేయాలని చెప్పని, అంటే ఎక్కించుకోవాలి, ఒక అమ్మాయి ఎక్కించుకోవాలంటే నా పిల్లని ఎక్కించుకోవాలని చెప్పి తీసుకొచ్చా తారు ఇక్కడ. నిజంగా బాబు అంటుంటే నిజంగా మామా ఎక్కువ మామా, అరే ఎక్కువ మామ కావాలంటే ముందే కార్ అంటుంటే ఎప్పుడైనా బయటకు వస్తే నాకు ఇష్టపడ. అరే తీసుకో, కానీ మళ్ళా ఏమైంది మళ్ళీ నువ్వు తీసుకురావాలి. నాకే నేను నడుపుతానా? మరి 13 లక్షలు. నువ్వే డ్రైవర్ అప్పుడు. డ్రైవింగ్ నేర్చుకుంటా. చెల్లెమ్మని కూడా ఎక్కించుకోవా? నిజంగానే రా, చూడరా ఒకసారి ముఖ్యం చూడరా.
అన్న నిన్నే అన్న నాకు అదే డౌట్ చూడు పూజ కూడా చేపించిందన్న నిజంగా నేనా నీ నాదే రా బాబు అంటే మళ్ళీ రేపు పొద్దున ఏం లేదు మంది తారు మొత్తం మీకు మొత్తనే ఉంటది. సీట్ అనుకోవాల్సిన డైరీ ఇందులో పడుకుంటే పడుకో బెడ్ కూడా అక్కర్లా. ఒక మాట కూడా చెప్పకుండా ఉన్నామంటే ఇది నిజంగా ఇందుకు సర్ప్రైజ్ చూసిందంటే షాక్ అవుతుంది ఖచ్చితంగా. తీసుకురాపో ఇంకా మా పిల్లని. తీసుకొద్దామా? తీసుకోవద్దు. ఆ? నువ్వు కళ్ళు మూసుకొని ఇక్కడ తీసుకురా. సరే పాపం సరే గమ్ము మీరు మళ్ళా నవ్వు పాకండి ఆడికి వెళ్ళి చెప్పేది ఒకటి నువ్వు ఒక్కటి తీసుకురా, మేము ఇక్కడే ఉంటాం. సరే మీ ఊరు నీకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చిండు. రామమ్మా అరే రామమ్మా సర్ప్రైజ్ అంటే సోనా పాములేం కాదమ్మా అమ్మ కాదు నీకు చాలా ఇష్టం అంటే నువ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. నెవర్ ఎక్స్పెక్టెడ్ నాని అన్నట్టు నుండి అట్లా వస్తుందండి. అరే నిజం అమ్మ నువ్వు సోనా నిజం చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతారా? నిజం సోనలు మా అమ్మలు అది నిజమే. పట్టుకో ఒకసారి ఫోన్ ఇచ్చి కళ్ళు పోయికండి. సరే అమ్మతో నేను ప్రామిస్ చేస్తున్నా కదా ఏం కాదు నువ్వు చాలా హ్యాపీ ఫీల్ కిందకి కిందకి ఓకేనా? చాలా హ్యాపీ ఫీల్ అవుతాం ఇన్నుండి ఎందుకు మెట్లట్లు ఎగుతుంది. నీకోసం ఏం చేసి అన్న గుడ్లు 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 అది బయటికి బాగా కొంచెం ధూప అవుతుంది. థమ్స్అప్ దుబ్బా మజాక్ మజాక్ మంచిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతావు. నేను తీపిస్తా చిన్న తీపిస్తా నేను ఉన్నా నీకు. నువ్వు దింపుతావు రా రే, నువ్వు అందరినీ దింపుతావు. చిన్న చిన్న చిన్నగా మా అమ్మ చిన్న 1 2 అన్న బల్లొద్దు బల్లొద్దు భయపడుతుందా? అది చిన్నపిల్ల నా దగ్గర డైరీ మిల్క్ దుబ్బేసి నాకు డైరీ మిల్క్ ఇలాది. నిజంగా మందే ఏమమ్మా ఏదో పెట్టుకో. నాకు తార అనే డ్రీమ్ నాకు తెలుసు అది, కానీ నువ్వు ఎట్లా కొన్నావు నాని? నీకు పైసలు ఎక్కడే నీకు? కష్టం 3 years 3 years ఏందే? షూటింగ్ వెళ్ళుకుంటా, జబర్దస్త్ లో షూటింగ్ వెళ్తా, అట్లా కష్టపడి సేవింగ్స్ చేసి నాకు తెలియకుండా నువ్వు పైసలు ఎక్కడ జమ చేసినావు? చేసిన. మేమే షాక్ నుండి ఇంతసేపు షేక్ అయినాం, అదంతా చుట్టి చేసి. నా మొండ కూడా నమ్మా నేను. అది అరే పిచ్చి మేము ఇట్లానే పైసలు పేపర్లు కూడా పేపర్లు కూడా ఉన్నాయి. అన్ని చూసిన నిజమా? నిజం. నాకు చెప్పు ఇంకొకసారి నిజంగా అమ్మా నిజంగానే మమ్మ. ఇది అబద్ధం అవ్వ, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నేను. అరే అబద్ధం కాదేమమ్మా మంది తాను ఒకసారి ఎక్కువ కావాలి చెప్పి. అరే ఎక్కువ మమ్మా అంత మంచిగా చేసుకుంటుంటే అరే ఎక్కువ సోనా ఎక్కువ అసలు మనదా లేదా అని నాకు ఇట్లా నేను గ్యారంటీ అది మమ్మతో. కాదు. కాదు. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? శ్రీప్రభ రిషి ఎవ్వరు లేరు, వాళ్ళ కార్లో లేవు. ఆ మనిషి తీసుకొచ్చున్నాడు. అదే మమ్మ సేమ్ మేము కూడా ఏమనుకున్నాం శ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ రిషి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఆఫీస్కి వచ్చారేమో అని అనుకున్నాం. అన్న వాళ్ళ ఎవరు రా అన్న ఫ్రెండ్స్ కూడా. అరే నిజంగానే మమ్మ మందే తావరి నుంచి మంతోనే ఉంటది. ఇంకా ఎక్కడికి తిరగచ్చు ఎవరు కలవడగబల్ల పండగబల్ల. ముందర సీట్ అన్న పక్క సీట్. నువ్వు అందరిని చల్లగాలి. పండుతున్నావు కదా, ఎవరు ఇవ్వట్లా నీకు బండి, అందుకని చెప్పని తారు తీసుకొచ్చేసారు. నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, కలనా నిజమా? అరే నిజంగానే కలయా నిజమా? ఎక్కుతే మనది అయిపోతుంది అది. ఇప్పుడు నువ్వు ఎందుకు అడుస్తున్నావు? నేను ఇంక రెండవ దగ్గర తీసుకొచ్చాడు అనుకున్నా. ఏం చెప్పు
మేము ఇంకా రెంటోళ్ళ దగ్గర తీసుకొచ్చిండో ఏడ తీసుకొచ్చిండో అన్ని అడిగి అడిగి చంపినాము. కాదు ఇష్టం లేదు. బాగుందా? అరే మమ్మ నిజంగా మందే తారీఖు నుంచి మనతోనే ఉంటది. మనం ఎక్కడికి వెళ్ళాలని బయటకి వెళ్ళొచ్చు, ఏం బీకి వెళ్ళొచ్చు, మాల్కి వెళ్ళొచ్చు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, పానీపూరి కూడా ఈ తారునే వెళ్తావు. ఓకేనా? ఈ పక్క షాప్ కి కూడా ఓకేనా? ఎందుకు అడుస్తున్నావు? అరే మమ్మ ఎందుకు అడుస్తున్నావు? ఎట్లా నువ్వు పైసలు నీకు ఎక్కడ నీకు? మా మనీ సేవింగ్ చేసినామమ్మా. ఆడ షూటింగ్ కి వెళ్ళుకుంటా, అట్లా డబ్బులు సేవ్ చేసుకుంటా, ఇంకా మా ఇంట్లో వాళ్ళని కొంచెం అమౌంట్ తీసుకొని ఇంకా నీకోసం తారు కొన్నాను. నాకు తారాని ఇష్టమని నీకు తెలుసు, అందుకనే కొన్నాను. యాక్చువల్ నేను నార్మల్ గా ఎంజాయ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా ఇది బాగుంది నచ్చుంది కాబట్టి తీసుకున్నాను. ఇంకా నేను కూడా ఎక్కుతావా? ఎక్కురా బంగారం, నీకంటే ఎక్కువ ఎక్కువ. హ్యాపీయా? అది నిజమ్మా. ఇంత ముందు చెప్తున్నది ఈ మనిషి తేగానే మేము ఎంత షాక్ అయినాం అనుకున్నాం. ఫస్ట్ చూడగా నెంబర్ ప్లేట్ చూసాం. బాగుందా? బాగుందా? అంటే ఇప్పుడు మీకు కారు వచ్చిన మమ్మల్ని మర్చిపో. అంత సీన్ లేదు. నువ్వు కూడా ఇప్పుడు వెంకాల ఇప్పుడు సినిమాకి పోదాం అయితే. పోదామా? తీసుకోరా. ఏ పాపం చెప్పినా ఇప్పుడే చెప్పినా తమ్ముడు తమ్ముడు అంటారు. ప్రైవసీ అంటే సినిమానా? ఏం చేయండి అంటే నైట్ అవుట్ ప్లాన్ చేయండి. అది చల్లగాలి, పెద్ద ట్రిప్ వేద్దాం. ఏసీ మంచిగా ఇక్కడ చల్లగాలి, ఏసీ. ఇక్కడ 450 కిలోమీటర్ల అవతల కదా. ఎంత తారు నచ్చిందా నీకు? నా డ్రీమ్ అమ్మ నా తారంటే. నాకు మరి ఎందుకు వేస్తున్నావు? నాకు ఏడుపు వస్తుంది, మరి ఏం చేయాలి నేను? ఇంకా యాక్చువల్ విన్న చోతికే కొనాను. ఇంకా మళ్ళా ఎందుకని చెప్పని ఇక్కడ వస్తే మళ్ళా ఇంకా ఖరాబ్ చేస్తారని చెప్పని ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పెట్టాను. ఇప్పుడు తీసుకొచ్చినాయి. ఇంకా నిన్న నైట్ నువ్వు వేరే వాళ్ళు బండి అడిగావు, వాళ్ళు బండి ఇవ్వలేదు. నాకు కోపం వచ్చేసింది. అప్పుడు నైట్ కి బయలుదేరి ఇప్పుడు తీసుకొచ్చిన. నేను అంటే ఇష్టం లేదంటావు, నిజంగానే ఇష్టం ఉంటుంది. అరే ఇష్టం లేకపోతే ఎందుకు తారు తీసుకొస్తాను చెప్పు. నీకోసం కొనే తారు బండి ఇవ్వలేదని చెప్పి కారు కొనడం చూడు ఎంత ప్రేమ. ఇంతగానం వేస్ట్ చేసినావు. ఈఎంఐ లేకపోతే స్పాట్ మొత్తం ఏమైనా కట్టేసారు. స్పాటా? 16 lakhs స్పాట్. పైసలు ఎక్కడివి నాని నీకు? పైసలు ఎక్కడ ఉంటాయి పిచ్చిదానా? ఎక్కడ చేస్తున్న పైసలు? నేను సేవింగ్ చేశాను ఇంటికాడ నుండి. 16 లక్షలు స్పాట్. నువ్వు ఇట్లా తాగుతావు, ఏమి చేస్తావు అన్ని తెలుసు, కానీ నువ్వు ఇట్లా పైసలు సేవింగ్ చేస్తున్నావు అంటే నేను ఇదే నీకోసమే కదా బంగారం. నువ్వు హ్యాపీగా ఉంటే చాలా, అంతే. నువ్వు హ్యాపీగా ఉంటే బాధపడితే కారు కొన్నాడు. ఏదైనా రేపు ఇల్లు లేదు బాధపడితే పెద్ద బంగ్లానే కొంటాడేమో చూసుకో. అంత పెద్ద పెద్ద ఆశలు లేవు. నేను ఇప్పుడు ఏది హ్యాపీయా? చాలా హ్యాపీయా? నాకు చాలా హ్యాపీగా. మనం ట్రిప్ పోదాం పోదామా? నన్ను ఖాళీ ఉంటే నన్ను వెనకాల డిక్కీలో పడిండమ్మా. నేనేం రానులే, మీకు ప్రైవసీ ఏ రా బంగారం. బంగారం. నాది డిక్కీ. అదే నేను కూడా కొనకపోతే కొంటే ఇంత హ్యాపీనెస్ నాకు ఉంటుందో రాదో గానీ నాన్న కొన్నందుకు చాలా హ్యాపీ వస్తున్నాయి. వాడు ఇన్ని పైసలు సేవింగ్. నేను అదే అనుకుంటున్నా. ఫస్ట్ నేను మను అన్న వాళ్ళు అందరం షాక్ అయినా మా అన్న. నేను నా జీవితంలో నేను చెప్పినట్టు మేము కొన్నా గానీ జీవితంలో ఆనందపడమేమో కానీ ఇది కొంటే మాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. తాగుతాడు, కొట్లాడతాడు, చాలా గొడవలు అవుతాం రెవెన్యూ రాగానే. అదే కదా, తాగుడు గురించి గొడవలు ఆడతాం కానీ ఇటు పైసలు సేవింగ్ చేసినట్టే. హలో మేము అదే షాకు. వాడు ఇంటి కోసమే గొడవ పడినోడు ఇప్పుడు తారు ఉన్నాడంటే. మను అన్న కొన్నాడు అంటే హ్యాపీనెస్ రాదు. ఎందుకంటే మను అన్నకి తాగుడు అలవాట్లేదు, ఏం అలవాట్లేదు. మను అన్న అదొకటి. కానీ నానన్న అంత గొడవలు పడి అంత కొట్లాడుకుని ఇట్లా చేసి సడన్ గా ఇది తెచ్చే వరకు అమ్మ అంటే ప్రజెంట్ మంచిగా ఉంటున్నాను కదా. మొన్న కూడా కదా ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతుందా? ఇష్టం ఇది తారంటే. అవునా? ఇంకా మంచి రాయల్ కాలు పెడతావు కావచ్చు. ఇట్లా కాలు పెడతా పైన ఇట్లా ఇట్లా నానే డైరెక్ట్ దాని మీద కూర్చొని ఫోటోలు తీయడం ఇంకా నైట్. దేవుడు
ఇగో చాలా ఇప్పుడు నాన్న డ్రైవింగ్ చేస్తుంటే ఇట్లా పట్టుకొని ఇట్లా లే ఇట్లా చేయి పట్టుకొని ఇక ఇట్లా స్నాపులు పెట్టుకుంటా ఇట్లా పట్టుకొని కారు ఒక చేతులు నడుపమ్మ నేను ఉంటా హ్యాపీ అంటే నువ్వైతే హ్యాపీ అండి ఇంత చిన్న మాట నా హ్యాపీ అనుకోండి డైరెక్ట్ మళ్ళీ ఈఎంఐ కూడా కాదు స్పాట్ కట్టేసాను ఎందుకని చెప్పండి ఈఎంఐ అయితే లైఫ్ టైం సెటిల్మెంట్ చేస్తాడు. కారు కొన్నదాన్ని ఇప్పుడు ఎంత ప్రేమ చెప్పేసి నేను వాడికి ఎప్పుడు ప్రేమనే చూపిస్తా. అట్లా ఏం లేదు, నువ్వు మంచిగా ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటాను. ఎందుకంటే ఒక అమ్మాయిని ఇప్పుడు మొన్నటి దాకా నేను తాగి తిరిగి అని చేశాను, ఇప్పుడు నేను మంచిగా ఉంటున్నాను కాబట్టి నీకు కళ్ళ నీళ్ళు ఎప్పికూడదు అనుకున్నా. ఇప్పుడు కూడా ఇది కళ్ళ నువ్వు ఎందుకు అడుస్తున్నావు? అదే 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 ఆనంద పాసిపాలా ఏం కాదు, మంచిగా ఉందాము. ఇది ఈ తాడుతోనే కాదు, ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకో కారు కూడా కొందాం. ఓకేనా? ఫార్చునర్ ఇంకేదో కొందాం, మంచిగా ఉందాం. అర్థమైంది? పోదాం, రెడీ ఫ్రెష్ అప్. ఇప్పుడే కదా ఫ్రెష్ అప్ అయితే పోదాం. చీర కట్టుకోవే వద్దు మమ్మ, రీల్ చేయడు మంచిగా అన్నట్ల కారు వెళ్తాడు గేర్ ఇట్లా పట్టుకోగానే పైన చేయబెట్టి చేస్తా ఇట్లా కారు దిగంగానే ఇట్లా నేను రావాలి. స్పెట్స్ పెట్టుకుంటా, చీర కట్టుకుంటది. చీర కట్టుకుంటే బాగుంటది, తారిది పోషగా ఉండాలి, జీన్స్ షర్ట్లు వేసుకోవాలి. ఓల్డ్ మోడల్ ప్రెసెంట్ చీరతో ట్రెండింగ్. యాక్చువల్లీ మమ్మల్ని కూడా చెప్పాలి తెలుసా అమ్మా, ఇదంతా ఒక ప్రాంక్. చెప్పన్నా ఇదంతా ఒక ప్రాంక్. ఏమో తెలియదు, ఏం నిజం చెప్పానా మజాక్ ఆడతాయి. ఏం మజాక్ ఆడకు. ఏం మజాక్ ఆడాలో తెలియదా? అన్న తాళాలు పట్టుకుని ప్రాంక్ అంటే నా చేతిలో కేసు పెట్టుకుని యాక్చువల్లీ పిచ్చోడే తాళాలు పట్టుకుని కీస్ ఎట్లా చేతిలో పట్టుకుని ప్రాంక్ అంటే ఏం పిచ్చాడు? ప్రాంక్ అయితే తాళాలు నీ దగ్గర ఎందుకు ఉంటాయి? యాక్చువల్లీ ఏం మజాలా ఆగు అమ్మా, ఆగు నీకు ఆగు. తెలియదా? చెప్పేది నువ్వు ఒకసారి చెప్పేది. ఇంతసేపు హ్యాపీగా ఉందని చెప్పి ఇప్పుడు మళ్ళీ మజాక్ ఏడిపిస్తున్నావు. కాదు చెప్పాను, వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు, అన్నోళ్ళు ఆడ కూర్చోన్నారు, అన్నోళ్ళు తెలియకుండా కారు తాళించుకొచ్చేసి మొట్టలా ఏడుపు ఏడుస్తాను నేను, ఒకటి చిన్నదానికి పెద్దదానికి ఏడుస్తాను నేనైతే. కాదే 3 సంవత్సరాల 16 లక్షలు వచ్చిన డబ్బులు మేర మీరు నాకు అర్థం కాదు. 16 లక్షలు జబర్దస్త్ వాళ్ళ అమ్మారు ఇంటి వాళ్ళ అమ్మలు ఉన్నాలే వాడికి పంపించిండ్రేమో అనుకున్నా నేను. అది మమ్మ ఇప్పుడు మంచిగా అంటుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వేమో మజాకులాడుతూ నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఒకవేళ ఫ్యూచర్ లో రిపేర్ చేసామమ్మా? మాట్లాడకరా ప్లీజ్. నేను మా ఇంటికి వెళ్ళి ఫోటో ఫోటో తీయమంటే ఏం మజాకులాడాలో తెలియదా మీకు? ఒక సెకండ్ ఆగమ్మా, అది మమ్మ ఒక సెకండ్ ఎందుకు ఇట్లా ఫీలింగ్స్ ఆడుకుంటున్నా? అరే ఆగమ్మా, ఫోటో కాదు. అరే నిజమా ప్రాంక్ అది చెప్పు ఫస్ట్. నాకెక్కడ 16 లక్షలు చెప్పడం సరిపోతుంది. ఎట్లా నన్ను తీసుకొని వచ్చింది మీకే అంటే పాపా నేనే నమ్మి నేనే యాక్చువల్లీ ఇది ఆగు, ఎప్పో ఇట్లా ఒక 1 లక్ష రూపాయలు 2 లక్షలు అనుకోవచ్చు, 16 లక్షలు అంటే చిన్నమాట. నాకు తారని ఇష్టం అని నాకు తెలుసు, దీని మీద నువ్వు ఎట్లా ప్రాంక్ చేస్తావురా? అరే ఒకటి ప్రాంక్ అంతే. అరే అరే ఒక ఫోటో దిగలుగుతాం, ఆగు అక్కడ చెప్పు తీసుకొని కొడతా బాడకవు. మమ్మ అరే ఒక 2 ఫోటో దిగలుగుతాం. అరే జరుగు నాని, నాతో మాట్లాడకు. జరుగు నాని, దగ్గరికి ఎత్తుకున్నా జరుగురా. నాకు అనిపించింది నీకు మొత్తం తెచ్చుకుంటున్నాను ఒకసారి. మనకే ప్రాంక్. సో ఏంటంటే యాక్చువల్లీ రిషన్ వాళ్ళ ఫ్రెండ్స్ పైన కూర్చొని ఉన్నారు, మాడుకుంటా ఉన్నారు. వాళ్ళు తెలియకుండా తాత తీసుకొచ్చేసాను, తాతని తీసుకొచ్చేసి
అన్ని కార్ ఓపెన్ చేశాడు. శివకు అడిగే పెండరి తారు కూడా రావడానికి కారుకు కూడా ముద్దు పెట్టుకున్నాను నేను. ఒక చిన్న స్లో మోషన్ వాక్ వాక్ ఫ్లాష్ బ్యాక్ స్లో మోషన్ స్లో మోషన్. అస్సలు మజాక్ ఆడకు నాతోని. అబ్బా అబ్బా సోనా ఏం చేసాను మీకోసం అమ్మమ్మ. ఛీ, నీ బతుక్కి ఏ రోజు మారినావా? అందరు ఫీలింగ్స్ తో ఆడుకున్నావు బ్రో. నువ్వేమైనా పత్తిత్త అనుకుంటున్నావా? మాకు తెలియదు మా తల్లి. నాకు చెప్పినావా నువ్వు? అది నీకు చెప్పాను అమ్మా. ఏ స్కూల్ అన్న చెప్పినా అన్న ఒట్టే చెప్పు. ఒక ఫోటో ఒక ఫోటో ఒక ఫోటో ఒక ఫోటో అరే ఒక ఫోటో ఒక ఫోటో సో గాయ్స్ అట్టా ప్రాంక్ నా మీద తల మీద పడింది. ఉండాలి ఇంతమ్మా. ఎలా ఫీల్ అవుతా చెప్పని చేసాను చెల్లి. అది ముందే చెప్తే మేమన్నా యాక్టింగ్ చేస్తుండే కదా. అప్పుడు మీ రియల్ అంటే ఎంత హ్యాపీనెస్ ఒకేలా తెచ్చుకుంటే ఎంత ఫీల్ అవుతుంది రియల్ కదా. ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నాం? హ్యాపీ. సో గాయ్స్ ఇప్పుడు చూడు, ఇప్పుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతలేవా అది అంట. ఎవరో సో గాయ్స్ ఏంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకవేళ ఫ్యూచర్ లో నేను కొంటే ఎలా ఫీల్ అవుతారని చెప్పని చేసాను తప్ప, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చేసాను తప్ప ఏం బ్యాడ్ గా వాళ్ళ అంటే మేము మీ జీవితంలో ఎదిగాడు బాగుపడాడు అనుకున్నాం నేను. అవును కదా. అదే అంత ఫీల్ అవ్వకపోతుండే అన్న. నేను కూడా నా జీవితంలో ఇంత ఫీల్ అవనేమో. ఇడు ఉంటే ఇడు బాగుపడితే అంత ఫీల్ అవుతాం అందరూ. అంత మంచిగా ఉన్నప్పుడు కూడా అంత ఫీల్ మేము అంత ఫీల్ అవ్వాలి. సో గాయస్ ఏంటంటే మెయిన్ ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం సంపాదించలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను కొద్దిగా సంపాదించుకున్నాను తప్ప యూసఫ్ కూడా ఉన్నప్పుడు ఒక 500 కూడా లేదు. ఈడున్నప్పుడు కూడా సంపాదించి ఏం చేస్తున్నావు? ఇప్పుడైతే లేదు, ఒకప్పుడు చేసిన. ఒకప్పుడు ఏంటంటే వచ్చిన రెవెన్యూ మొత్తం తాగడం అయిపోయింది. నైట్ ఏం జరిగిందో తెలుసా? తెలుసా? ఓకే. సో గాయస్ అది సో వీడియో అయితే ఎవరింటి ఇచ్చుకో అన్న పోదాం మనం. సరే గాయస్ బాయ్ బాయ్.